నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో తిమ్మారెడ్డి బస్టాండ్లో అమరావతి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది। ఎగ్జిబిషన్లు పిల్లలకు కనువిందుగా వివిధ రకాల జంతువుల బొమ్మలు ఏర్పాటు చేయడం జరిగింది। పిల్లలు కేవలం పుస్తకాల్లో చూస్తారు, కానీ ఇక్కడ రియల్ జంతువులు మాదిరిగా బొమ్మలు తయారు చేయడం జరిగింది। ఎగ్జిబిషన్లో ప్రత్యేకంగా డెవిల్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆదోని పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అంటూ ఎగ్జిబిషన్ అధికారులు తెలిపారు। కరెంట్ ఇస్తారమ్మా ఎలా కరెంట్ Five minutes on. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కేవీబీపురం రైతు కారూర్ జనార్దన్ రెడ్డి దగ్గర సబ్ రిజిస్టర్ ఓ సుధాకర్ మరియు సుబ్బు లంచం తీసుకొని కూడా సక్రమంగా ఆ రైతుకి న్యాయం చేయలేదు। మనస్తాపానికి గురైన రైతు కారూర్ జనార్దన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేశారు। నాకు దగ్గర స్నేహితుడు కూడా ఫోన్ చేసి ఇక్కడికి వస్తే డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు అని చెప్పి ఇక్కడ రిజిస్టర్ చేసుకోకుండా పోయి తిరుపతి రిజిస్టర్ చేసుకుంటాడు। సో దిస్ ఇస్ నాట్ ద వే। నువ్వేదో కొట్టు పెట్టుకున్నంత మాత్రం మంచోడు అయిపో, విల్ టేక్ యాక్షన్ అండ్ విల్ బి సస్పెండెడ్। వెరీ వెరీ క్లియర్। నీకు ముందుగా వచ్చినప్పుడు చెప్పా, నువ్వు ఎవడో వచ్చినావు మంచిదే చేసుకో, ఏ పిచ్చి పిచ్చి శాస్త్రం చేయమని చెప్పానా? మరి నువ్వు నా పేరు ఎట్ట వాడతావా? ఇష్టం ఇటు ఎమ్మెల్యే కట్టాలి, ఇది కట్టాలి, ఆడ కట్టాలి డబ్బులని। Don't tell me things. Don't tell me things. It's not one. I got multiple complaints against you. You will take action against you. No. Be a better one. Don't work here. Also, you are super. Dada, you are Master, what are you? Sikunda, I don't like the story. MLA को separate also was a परिस्थिति। ये येलो यार 10 मंది येलो వాళ్ళు మార్కెట్ మీద వస్తారు। నోటైజర్ నుంచి బ్యాంకు మార్కెట్ రద్దు చేసుకున్న వాళ్ళ కాలేదు సార్। సుబ్బు ఆయన దగ్గర 3,400 ఇచ్చారు సార్। నేను కూడా సార్ నోటైజర్ డబ్బులు వేరు లక్షలు సార్। ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది। మన మంత్రి గారు ముఖ్యమంత్రి చెప్పినట్టు ఎంక్వైరీ చేయాలి సార్। ఒక బోర్డు ఒకటి పెట్టాలా, దేనికి ఎంత విలువ కట్టాలా, దేనికి ఎంత ఇచ్చేయాలా, దేనికి అని పెట్టిందే కానీ రైతులు బాగుపడాలి సార్। చాలా హింస పెడతారు సార్। రోజుల నుంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, మా పని కావటం లేదు। లంచం కూడా ఇచ్చా, 3,400 రూపాయలు లంచం ఇచ్చాను, అయినా పని కావటం లేదు, తిప్పుకుంటున్నాడు। నేను మా నాయనకి మా తాత అందరూ తెలుసు, అన్న నువ్వు గెలిచిన తర్వాత ఇదే కర్మ అని చెప్పి ఫోన్ చేసినాడు। ఇదే రకంగా నాకు 2-3 దగ్గర నుంచి మళ్ళీ ఫోన్లు వచ్చినాయి।
సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఎమ్మెల్యేకి పర్సంటేజ్ ఇవ్వాలని, లేకుంటే ఇంకో డబ్బులు ఇవ్వాలని చెప్పి, పైన మంత్రికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇవన్నీ డబ్బులు దొబ్బే వ్యవహారాలట. తప్పకుండా ఈ సబ్ రిజిస్టార్ మీద చర్యలు తీసుకుంటాం. అండ్ ఆల్సో ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు 100% సస్పెండ్ చేస్తాం. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పిఏసిఎస్ రంగాపూర్ సెంటర్ ఆధ్వర్యంలో కొండారెడ్డిపల్లి సబ్ సెంటర్లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, జాయింట్ కలెక్టర్, వ్యవసాయ కమిషన్ మెంబర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ డబ్బాలో తల ఇరుక్కొని తీవ్ర ఇబ్బంది పడుతున్న ఓ కుక్కను యువకులు కాపాడారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లంలో జరిగింది. ఆహారం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో కుక్క తల డబ్బాలో చిక్కుకుపోయింది. అయితే పిట్లంకు చెందిన వసీం, వేల్పూర్ వాసి ముజ్జు అనే ఇద్దరు యువకులు కుక్క పరిస్థితి చూసి చెలించిపోయారు. వారు కుక్కని పట్టుకుని డబ్బాను తొలగించే ప్రయత్నం చేస్తుండగా మరో యువకుడు అక్కడికి చేరుకొని వారికి సహాయం చేశాడు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపురి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లలపై విషప్రయోగ యత్నం కలకలం. విద్యార్థులు త్రాగే నీరు ట్యాంకులో విషం కలిపి మధ్యాహ్న భోజనపు వంట సామాగ్రికు పురుగుల మందు పూసిన గుర్తు తెలియని దుండగులు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల స్థానిక విద్యానగర్ ప్రాంతంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం కోసం వచ్చిన ప్రజల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గతంలో కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నామని ప్రజలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ మాట్లాడుతూ, ఈరోజు ఉదయం విద్యానగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రక్త పరీక్షల కోసం రాగా సిబ్బంది ఈరోజు అన్ని రకాల పరీక్షలు చేయడం లేదని నిర్లక్ష్యపు ధోరణి వ్యక్తపరిచారని అన్నారు. ఇట్టి విషయంపై మెడికల్ ఆఫీసర్ సురేందర్ వివరణ కోరగా, టీహబ్ నుంచి మాకు నేడు సిబిపి మరియు ఫీవర్ ప్రొఫైల్ నమూనాలను మాత్రమే తీసుకోవాలని మాకు మెసేజ్ వచ్చిందని, నాకు వచ్చిన మెసేజ్ ప్రకారం ఆయనకు తెలపడం జరిగిందని, అయినప్పటికీ నమూనాలు సేకరిస్తామని తెలిపామని అన్నారు. లిస్టులో లేని పరీక్షల కొరకు అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన పేషెంట్ పరిస్థితి ఏమిటి అని ఎన్ఎస్టీవీ ప్రతినిధి ప్రశ్నించగా, టీహబ్ నుండి మాకు వచ్చిన ఆదేశాల ప్రకారం మేము నమూనాలను సేకరిస్తామని మెడికల్ ఆఫీసర్ సమాధానమిచ్చారు. స్థానిక విద్యానగర్ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలు నివసిస్తా ఉన్నాం. మరి వాళ్ళ ఆరోగ్య రీత్యా ఇక్కడ పిహెచ్కి సంబంధించి
బ్లడ్ టెస్ట్ కోసం వస్తే గతంలో కూడా ఇదే సమయపాలన లేకుండా ప్లస్ వ్యవహార శైలి ఇలా ఆ ప్రజలకు మంచిగా వాళ్ళని ఆదరించే విధంగా లేకుండా ఈ రోజు కూడా అదే విధంగా వీళ్ళ బ్లడ్ టెస్ట్ కోసం అని వస్తే బ్లడ్ టెస్ట్ మా దగ్గర లేదు, కేవలం సిబిపి మాత్రమే ఉన్నది, మిగతా టెస్టులు లేవు. అంటే మిగతా టెస్టులు లేవు అంటే రేపు అత్యవసర పరిస్థితిలో వస్తే ప్రాణమయ స్థితిలో వచ్చినా లేకుంటే జ్వరం వచ్చిన స్థితిలో వస్తే వాళ్ళ ఇంజక్షన్ లేదు అని పక్కకు పంపించే ప్రయత్నాలు వల్ల ప్రభుత్వం ఉన్నదా? మరి ప్రభుత్వం ఏ వైపు ఈ సేవలను అందిస్తా ఉంది? మరి లేకుంటే ప్రభుత్వం తప్పుగా పట్టించే ఈ అధికారులు ఇక్కడ ఉన్న ఏవైతే టెక్నీషియన్లు కానీ ఇక్కడ మా సిబ్బంది కానీ ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉందా అనేది అలా ప్రత్యేకంగా దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈ ప్రవర్తన మారకుంటే ఇవాళ ప్రజలకు సేవ చేసినట్టు కాదు కనుక ఇప్పుడు ఇంత దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే డిఎంఎండ్హెచ్ఓ కూడా మాట్లాడడం జరిగింది. మరి డిఎంఎండ్హెచ్ఓ కూడా చెప్తా ఉన్నారు, ఇప్పటి వరకు కూడా మరి ఎట్లాంటి సమాధానం లేదు. మరి దీన్ని బట్టి చూస్తే ప్రజలను ఏ రకంగా తీసుకుపోతా ఉంది ప్రభుత్వం అని చెప్పి మేము దీన్ని ఆలోచిస్తా ఉన్నాము. కాబట్టి ఈ ప్రజలకు సేవలు అందించే హాస్పిటల్ ఇక్కడ వెతివేయాలి, లేదు అంటే ఖచ్చితంగా సేవలు అందించే ప్రయత్నంలో ఉండాలి. వాళ్ళ సేవల కోసం మొత్తం సేవలు లేవని చెప్పి నిర్మోటంగా బహిర్గతంగా ఇవాళ ఒక యుద్ధ వాతావరణం యుద్ధం చేసినట్టు మాట్లాడుతూ ఉంటే మరి ఇలా ప్రజలు ఎందుకు వస్తా ఉన్నారు? ఇలా ఆపద కోసం వచ్చేది ఆపద ఇయ్యారు. వాడవాడకు పిహెచ్లు ఎందుకు పెట్టారు? దగ్గరలో ఉన్న ప్రజలకు సేవలు అందించడానికి ప్రభుత్వం పెట్టింది. మరి ప్రభుత్వాన్ని విస్మరించి ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించి ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తామన్న వాళ్ళని సిబ్బందిపై వెంటనే చర్య తీసుకోవాలి. గతంలో కూడా ఇవాళ ఇది పూర్తి స్థాయిలో ఇవాళ పేపర్కి వచ్చింది, అప్పుడు అయినా కూడా ప్రవర్తన మారతలేదు. మరి ఆ విధంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా డిఎంఎండ్హెచ్ఓ గారి మీద కలెక్టర్ గారు చర్య తీసుకోవాలి, కమిషనర్ గారు చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రవర్తన మారాలి. ప్రజలకు సేవ చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు 24 గంటలు సేవ చేస్తా ఉంటే ఆ సేవను పక్కకు పెట్టి ఇవాళ రూట్గా వ్యవహరిస్తా ఉంటే ఎట్లా ఉన్నది? కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి, డిఎంఎండ్హెచ్ఓ మీద చర్యలు తీసుకోవాలి. మరి స్థానిక ఇబ్బంది మీద ఇక్కడ సిబ్బంది మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి లేని పక్షంలో ఖచ్చితంగా ఇలా తుడుందెబ్బ నుంచి నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పి ఇలా పత్రికా ముఖంగా మేము అధికారులు తెలియజేస్తా ఉన్నాం. వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి చెప్తాను. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2004-2005 విద్యా సంవత్సరంలో చదివిన విద్యార్థులు నేడు ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం వైభవంగా నిర్వహించుకున్నారు. పూర్వ విద్యార్థులు కలుసుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎంతటి వారైనా గురువు నేర్పిన మార్గాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని భావి భారత పౌరులుగా తమ జీవితాలను తీర్చిదిద్దుకోవడం అలవాటు చేసుకోవాలి అన్నారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. తదనంతరం గురువులు మాట్లాడుతూ ఆ రోజుల్లో చదువుకున్న విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉండడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. 20 ఏళ్ల తరువాత కూడా తమను గుర్తుంచుకుని సత్కరించడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. ఇలాంటి రోజు మా జీవితాలలో ఒక పండుగ అంటూ ఘర్షగుర్తి ఘనతను వారి మాటల్లో పొగిడి చెప్పారు. వెళ్ళి స్వామివారిని దర్శించుకునే ఒక ప్రణాళిక తప్పకుండా తయారు చేసుకోండి, లేకపోతే ఉంటే చాలా సంతోషం. రెండో విషయం ఏంటంటే స్వామివారి దగ్గరికి వెళ్తాము, సరే మన కోరికలు మొక్కుకుంటాము, ఏదో చేస్తాం. కానీ మీరు వచ్చేటప్పుడు అక్కడ ఉన్న పంతులకు కనీసం ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి ఆశీర్వచనం తీసుకోండి. ఆ పంతుల యొక్క ఆశీర్వచనం మనకు ఎన్నో జన్మలకు పుణ్యఫలాన్ని అందిస్తారు తప్ప నష్టమేం లేదు. మనం ఒక 50-100 రూపాయలు పంతులు గారికి ఖర్చు పెట్టడం వల్ల పెద్ద మనకు నష్టం లేదు. కాబట్టి మీరు తప్పకుండా స్వామివారిని అమ్మవారిని దర్శించుకోండి. తర్వాత పంతులు గారి శ్రేయస్సు బియ్యం ఇవ్వడం, నూనె ఇవ్వడం, స్వామివారికి మంచి చేయడం అన్నది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అది డెఫినెట్గా టఫ్ టాస్కే. సరే ఏదైతే ఏమైంది కానీ కొందరు ముందుకు వస్తేనే ఒక పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది. సో నౌ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ టు బి ఆర్గనైజ్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ప్లేస్, ఇట్స్ ఎ డిఫరెంట్ విలేజ్. I could say that it is a divine place for, especially for me. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలోని మా ఇంటి మణిదీపం కార్యక్రమం ఏసీడీపీఓ సన్నీ ఆధ్వర్యంలో జరిగింది. పోషక ఆహారం సంబంధించిన రక్తహీనత ప్రీ స్కూల్ సాంగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం 13 మంది తల్లులకు సీమంతాలు, 4 పిల్లలకి అన్నప్రాసనలు చేయనున్నది. ఈ సమావేశంలో 1000 రోజుల ప్రాముఖ్యత,
ఎస్ఏఎం, ఎంఏఎం పిల్లలు ఆరోగ్య పరీక్షల గురించి, లబ్ధిదారుల మాడ్యూల్ గురించి వివరించడమైనది. చూడండి మీరు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర విజయవంతంగా ప్రారంభమైంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాలతో ఈరోజు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ ప్రాంతంలో పదాధికారుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొని రాజ్యాంగం విలువలను ప్రజలకు చేరవేయాలనే సంకల్పంతో పాదయాత్ర ప్రారంభించారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలని నాయకులు పిలుపునిచ్చారు. జై సంవిధాన్.